జై గురుదత్త. మార్చి 19 ఉగాది, శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది మనము జరుపుకుంటున్నాం. అయితే గురువారం ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈసారి ఉగాది వచ్చింది. శని, శుక్ర, రవి, చంద్ర 4 గ్రహాల కలయిక మీనరాశిలో, జలరాశిలో ఈసారి ఉగాది వస్తోంది. ఈ 2026 ఈ ఉగాది రోజు నేను చెప్పిన చిన్న పరిహారాన్ని మీరు పాటిస్తే ఈ పరాభవనామ సంవత్సరం అంటే 2026 మొత్తం విశేష యోగాలని మనం పొందుతాం. ఖచ్చితంగా దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో 8 ప్రదక్షిణాలు చేసి స్వామికి సింధూరం రాయించండి. ఒకవేళ ఉగాది బిజీ ఉంటుంది, కుదరదు అంటే అక్కడ సింధూరం, వెన్నె దానం చేయండి. నిజంగా ఈ పరాభవనామ సంవత్సరంలో ఎంతటి యోగాన్ని మనం పొందుతామంటే ఈ చిన్న నియమం వల్ల. మామూలుగా ఉగాది పచ్చడి చేసుకుంటాం, నైవేద్యం పెడతాం, స్వీకరిస్తాం, మామిడాకులు కట్టుకుంటాం, రకరకాల ఉగాది పంచాంగ శ్రవణం వింటాం, ఇవి జరుగుతుంటాయి, అది కామన్. కానీ ఈసారి ఉత్తరాభాద్ర నక్షత్రం గురువారం దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళో 8 ప్రదక్షిణాలు చేసి సింధూరం రాయించండి. లేకపోతే ఆ సింధూరము, వెన్నె అక్కడ అర్చకుడికి దానం చేయండి. ఈ పరిహారం చేస్తే మీకు ఈ సంవత్సరం మొత్తం తిరుగులేని యోగం, గ్రహయోగం, ధనయోగం, దైవయోగం, సంపూర్ణ యోగాలు మీకు సిద్ధిస్తాయి.